నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మే నెలలో మేషరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? గురువుతో పాటు ఇతర గ్రహాలు కూడా మారబోతున్నాయి. ఓవరాల్గా 5 గ్రహాలు మారుతున్నాయి ఈ మే నెలలో. మరి వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఓవరాల్గా పాజిటివ్ అంటారా, నెగిటివ్ అంటారా? అయితే మనము ఈ ద్వాదశ రాశుల్లోటి మేషరాశి 2025 సంవత్సరం మనకి మే మాసం. ఈ మే మాసంలో మనం ద్వాదశ రాశులు చూసుకున్నట్టయితే కనుక మీరన్నట్టుగానే గ్రహాలన్నీ కూడా కూటమిగా మారుతున్నాయి. అలానే మే 15వ తారీఖున గురువుతో పాటు రాహువు, కేతువు, రవి, బుధులు వీళ్ళు కూడా మారుతున్నారు. అందువలన మనకి మే 15వ తారీఖున పుష్కరాలు అనేది కూడా ఆరంభమవుతూ ఉన్నాయి. ఈ సరస్వతి నది పుష్కరాలు అనేది మనకి ఆరంభంలో ఉన్నాయి. అలానే మనకి ద్వాదశ రాశిలోని మేషరాశి వాటిని మనం చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడుకున్నటువంటి గ్రహరీత్య ప్రకారంగా ఈ 2020 సంవత్సరంలో అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు, రవి కావచ్చు, మొన్న పోయినటువంటి మాసాల్లోనే మనకి మార్చి 29వ తారీఖున షష్టగ్రహి కూటమి అనేది ఒకటి ఏర్పడింది. దాని తర్వాత గ్రహణం కూడా ఏర్పడింది. ఇవన్నీ కూడా స్థితిగతులన్నీ కూడా మేషరాశి వారి మీద కొంతమేర ప్రభావితం చూపిస్తున్నాయని చెప్పవచ్చు. అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చూపించవచ్చు. అయితే ఈ మిశ్రమ ఫలితాల్లోనూ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే 12వ స్థానంలో వీరికి శని భగవానుడు ఉన్నారు. మీనరాశిలో శని భగవానుడితో పాటు రాహువు ఉన్నారు. ఆ రాహుతో పాటు శుక్రుడు కూడా అక్కడే ఉండడం జరుగుతూ ఉంది. 15వ తారీఖు తర్వాత స్వస్థానంలో వీరికి రవి భగవానుడితో కూడినటువంటి బుధ భగవానుడు మారి స్వస్థానంలోకి శుక్రుడు రావడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత రాహువు రావడం జరుగుతూ ఉంది. వీరికి ఆ రాహు 11వ స్థానంలో కూడా రావడం జరుగుతోంది. కాబట్టి వీరికి గ్రహరీత్యా చూసుకున్నట్టయితే కనుక పెళ్లి సంబంధాలు ఏవైనా కుదురుతాయి అనుకుంటే అవి కొంచెం ఆపితే మంచిది. మే మాసం మొత్తం కూడా పెళ్లికి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉంటే అవి కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. అలానే కొత్తగా ఏదైనా వ్యాపార నిమిత్తం మొదలు పెట్టాలనుకుంటే కూడా దాన్ని కూడా పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. అంటే వీరికి ఓవరాల్గా చూసినట్టయితే కొత్తగా మొదలు పెట్టాలనుకున్నది ఏదైతే ఉందో అది జూన్ 17వ తారీఖు తర్వాత 2020 సంవత్సరం జూన్ 17వ తారీఖు తర్వాత మాత్రమే వీరు ఏదైనా కొత్తగా వ్యాపారం కావచ్చు, ఏదైనా రంగాల్లో కావచ్చు వెళ్ళడానికి బాగుంటుంది. అలానే విదేశీ యానానికి వెళ్ళాలనుకుంటే కనుక ఈ మాసంలో ప్రయత్నం చేయొచ్చు. మేషరాశి వారు విదేశీయానం వెళ్ళాలనుకుంటే ఈ మేషరాశి వారు అయితే మే 15వ తారీఖు తర్వాత ప్రయత్నపూర్వకంగా చేస్తే వీరికి వీసా ఎంట్రీలో కావచ్చు ఖచ్చితంగా వీరికి పాస్ అయ్యి వెళ్ళేదానికైతే ఆస్కారం ఉంటుంది. అలానే యూనివర్సిటీలో సీట్లు కావాలనుకుంటే కూడా మే 13వ తారీఖు నుంచి వీరు ప్రయత్నం చేయవచ్చు. అలానే వీరికి ఈ గ్రహణాన్ని పట్టినటువంటి వారు, అలానే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి వారి యొక్క స్థితిగతుల్లో గ్రహరీత్యా కూడా చూసుకున్నట్టయితే కనుక గోచార ప్రకారంగా వారికి దశ అంతర్దశలు బాగలేని వారు, అలానే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, పితృదోషాలు ఉన్నవారు, నాగదోషం, కాలసర్పదోషం, అలానే కుజదోషం, రాహుకేతు దోషం, కలత్ర దోషం ఇలాంటి దోషాలతో బాధపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా మనకి ఎట్లను 15వ తారీఖు మే మాసంలో 2020 సంవత్సరంలో పుష్కరాలు ఆరంభమవుతాయి. కాబట్టి పోయినటువంటి వాటిలో కుంభమేళ లేకుంటే అంతకుముందు పండగల సందర్భంలో కనుక ఎవరైనా పుణ్య కార్యక్రమాలు చేయలేనటువంటి వారు మేషరాశి వారు ఉంటే కనుక వారు ఇక్కడ పుణ్య కార్యక్రమాలు చేసినట్టయితే పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం కూడా తొలగిపోయేసి కొంతమేర గ్రహరీత్య దోషాలని కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. అలానే ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉంటే కనుక ఈ మాసంలో ప్రయత్నపూర్వకంగా అడిగితే కనుక వారికి అప్పులన్నీ కూడా కొంచెం మేర వచ్చేలా కనిపిస్తుంది. కొత్తగా అప్పు అయితే ఎవరికి ఇవ్వద్దు. ఇస్తే అడగొద్దు, గొడవలవుతాయి, తగదలవుతాయి, శత్రులు అవుతారు. అందుకని అప్పులైతే ఎవరికి ఇవ్వద్దు. ఇచ్చి వసూలు చేసుకోవడానికి అయితే మంచి తరుణం అని చెప్పొచ్చు. 18వ తారీఖు మే మాసంలో అడగొచ్చు. 18వ తారీఖు నుంచి ఎప్పుడైనా సరే అడగొచ్చు. అలానే వీరికి ఈ మాసం మొత్తం కూడా కలిసి వచ్చేటువంటి కలర్ ఎల్లో, ఆరెంజ్ కలర్ అనేది ఈ మే మాసం మొత్తం కూడా వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. కలిసి వచ్చేటువంటి వారం గురువారం, అందులోనూ శుక్రవారం, ఈ 2 వారాలు వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ వీరికి మాసం మొత్తం కూడా 1, 7 ఈ 2 నెంబర్లు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. అలానే వీరికి మరొకటి ఏంటంటే కనుక ఏదైనా స్థలాలు కానివ్వండి, ఏదైనా పంట భూములు కానివ్వండి కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీరు మొదటిగా వారికి అడ్వాన్స్ అనేది అంటే టోకెన్ పేమెంట్ ఇచ్చేసి బుక్ చేసుకునే దానికి ఈ మాసం చాలా అనుకూలంగా అయితే కనబడుతుంది. అది ఎప్పుడు 22వ తారీఖు మే 22వ తారీఖు తర్వాత వీరికి చాలా అనుకూలంగా అయితే ఉన్నది అని చెప్పొచ్చు. అలానే ఏదైనా వీలునామాకు సంబంధించినవి కానీ పూర్వీకుల ఆస్తులు కూడా వచ్చేలాగైతే కనబడుతున్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయాలి. ఏదైనా ఇన్స్టిట్యూట్స్లో కానీ విదేశాలకు పంపిస్తాను కానీ లేకపోతే ఇంకేదైనా ఆస్తి చూపించి డబ్బులు వసూలు చేసి మోసం చేసేటువంటి వారు వీరికి ఎక్కువగా కనిపిస్తున్నారు. కాబట్టి కొంచెం తెలిసి తెలియని వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా వహించుకుంటే చాలా మంచిది. అలానే వీరికి ఈ మాసం మొత్తం కూడా
కలిసి రావాలి, ఇంకా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్ని రకాలుగా రుమ్మతో కలిసి రావాలంటే ఎట్లానూ పుణ్యస్నానం చేస్తే కలిసి వస్తుంది. ఆ పుణ్యస్నానం చేసేటప్పుడు మరొక చిన్న చిన్న రెమెడీస్ కూడా చేయగలిగితే కనుక ఖచ్చితంగా మేషరాశి వారికి అదృష్టం వరిస్తుంది అని చెప్పొచ్చు. అది ఎలాంటిదంటే, ఈ పుణ్యస్నానం ఆచరించాలనుకునేటువంటి వారు ఆ సరస్వతి నది తీరం వరకు వెళ్ళేటువంటి అవసరం లేదు. అందరికీ స్తోమతలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సమయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సమీప దూరంలో ఉన్నటువంటి నది, చెరువు, వాగు, కుంట, కోనేరు, సెలయేరు, ఏదైనా కాలువ, సముద్రం ఇలాంటివి ఏమున్నా కూడా వాటిలో కూడా స్నానం ఆచరించవచ్చు. స్నానం ఆచరించే పరిస్థితిలో ఉన్నటువంటి నీరుంటే చాలు స్నానం ఆచరించవచ్చు. ఆ స్నానం ఆచరించేటప్పుడు వీరు ఏదైతే బట్టలు వేసుకొని స్నానం చేస్తారో ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆ బట్టలు కూడా ఆ నీటిలో వదిలివేయాలి. వదిలివేసిన తర్వాత వీరు సజ్జలు ఒక 1/4 కిలో, కర్పూరం బిళ్ళలు ఒక 20 గ్రాములు, అలానే ఈ యొక్క పిప్పర్మెంటు అని దొరుకుతుంది, లేకపోతే పుదీనా పువ్వు, లేకపోతే పుదీనా ఆకులు ఏవైనా సరే ఒక 100 గ్రాముల నుంచి ఒక కట్ట అనుకోవచ్చు. అవన్నీ కూడా తీసుకెళ్ళేసి పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారి పేరన్నీ చెప్పేసి, ఎవరైతే ఆర్థిక స్థితిగతులు ఉన్నారో వారి మెరుగు అవ్వాలి, నాకు జాబులు వెసులుబాటు కావాలి, మంచి అమ్మాయితో పెళ్లి జరగాలి, మంచి అబ్బాయితో పెళ్లి జరగాలి అంటే అమ్మాయి అయితే అబ్బాయి కోసం, అబ్బాయి అయితే అమ్మాయి కోసం, అలాగ మీరు అనుకొని చేసినట్లయితే అన్ని రకాల రుమ్మతులు కూడా తొలగిపోతాయి. అలానే నెయ్యి, తేనె, అలానే పంచ అమృత అభిషేకం అనమాట. అందులో నెయ్యి, తేనె, కుంకుమ పువ్వు, పన్నీరు అవన్నీ కూడా కలుపుకొని పంచామృత అభిషేకంలో ఈ శివాలయంలో సాయం సంధ్య వేళ కానీ ఉదయం సమయంలో కానీ శివాలయంలో అభిషేకం చేసుకుంటే కనుక వీరికి ఖచ్చితంగా రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం అయితే కనపడుతుంది. ఇంకా మేషరాశి వారికి ఈ యొక్క మాసం మొత్తం కూడా కలిసి వచ్చేందుకు ఈ యొక్క మాసం మొత్తం కూడా పఠించవలసినటువంటి నెంబర్ 666555 666555. ఈ నెంబర్ని ప్రతిరోజు కూడా 325 టైమ్స్ కనుక పారాయణ రూపంలో చేస్తే చాలా మంచి జరుగుతుంది. చేతులు ఏదైనా చెరుకు రసం లేకపోతే ఏదైనా ఇంకా వాళ్ళకి నచ్చినటువంటి ఫ్రూట్ అంటే చింతపండు కాదు, వేరే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ పెట్టుకొని ఈ నెంబర్ని 325 సార్లు జపం చేసుకొని అది స్వీకరించినట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలేసి మేషరాశి వారికి ఈ యొక్క మే మాసంలో గ్రహాల యొక్క అనుకూలత లేకున్నా అనుకూలత వచ్చేందుకు ఈ రెమెడీస్ చేసుకోవడం వలన అనుకూలత వచ్చి అదృష్టవంతులేదానికి ఆస్కారం ఉన్నది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏమన్నా దానాలు ఏమైనా చేసుకుంటే బాగుంటుందంటారు గురుగారు విశేషంగా? మేషరాశి వారు చేసుకోగలిగితే కనుక వీరు గోధుమలు 1 కిలో దానం చేసుకుంటే చాలా మంచిది. గోధుమలతో పాటు బియ్యం 1 కిలో దానం చేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఈ 2 దానం చేసేటప్పుడు ఏదైనా బ్రాహ్మణ ఉత్తములు ఉంటే కనుక వారికి దానం ఇవ్వచ్చు. ఒకవేళ అక్కడ సమీప దూరంలో లేకపోతే కనుక నవగ్రహాల మీద అభిషేకంగా చేసుకోవచ్చు. ఒకవేళ బ్రాహ్మణోత్తమునికి దానం ఇచ్చినట్టయితే కనుక ఆ రోజల్లా కూడా బ్రాహ్మణోత్తమునికి కాళ్ళకి నమస్కారం చేయకూడదు. ఇదొకటి పాటిస్తే సరిపోతుంది. చాలా బాగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు.